హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా అయిపోయే సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి. ఎంతో సింపుల్‌గా చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కున్నానండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ముందుగా కందిపప్పు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి, ఒకసారి గరిటెతో తిప్పుకుందాము. అంటే ఆ పప్పు సైడ్స్ ఉన్న పప్పు కూడా గరిటెతో ఒకసారి తిప్పుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి, స్కిప్ చేయొచ్చు. ఆయిల్ వేయటం వల్ల పప్పు అనేది ఎక్కువగా పొంగదండి. పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లాంటిది పెట్టుకొని, ఒక డేక్షా లాంటిది పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. అంటే మనం కాయగూరలు అవన్నీ ఫ్రై చేయాలి కదా. ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు ఆయిల్ వేసుకోండి, కుకింగ్ ఆయిల్ అండి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు మరియు దంచి వేసుకున్న చున్నులపాయలండి. కొంచెం చున్నులపాయలు ఇట్లా దంచి వేసుకుంటే సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టు తొక్క కూడా తీసుకొని వేసుకోవచ్చు దంచకుండా. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర వేయటం వల్ల అన్ని పప్పు వెరైటీస్కి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మునక్కాయలు మరియు దోసకాయ, ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, పచ్చిమిరపకాయ, బెండకాయ, క్యారెట్ అండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎంత క్వాంటిటీ నచ్చినట్టయితే అంత క్వాంటిటీ వేసుకోవచ్చండి. మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ముక్కలు సరిపడంత సాల్ట్ వేసుకుందామండి. ఎక్కువ కూడా వేయకండి, మనం పప్పు వేసిన తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు, అంటే కాయగూరల్లో పసుపు ఉప్పు కలిసేటట్టు యాడ్ చేసుకుని కలుపుకుందామండి. గరిటె తీసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. కూర అనేది ఒక 50% ఉడుకుతుంది. చూడండి, కాయగూరలు అనేది ఒక 50% దాదాపు ఉడికిపోయాయి కదా. ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందులో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. మీకు నచ్చినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాంబార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా టేస్టీగానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. కారము హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీ తినేటట్లయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గరిటెతో స్మాష్ కాకుండా జాగ్రత్తగా తిప్పుకోనండి. ఇలా తిప్పుకొని ముందుగా మనం ఒక గోరంత చింతపండు, అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ పులుసు మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మీకు సరిపడంత పులుసు తీసుకొని మగ్గనివ్వాలండి. ఒకసారి చూడండి, బాగా మరిగింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి కందిపప్పు, ఒకసారి స్మాషర్తో స్మాష్ చేసుకొని, అంటే పప్పు గుత్తో కలిపెట్టుకొని మొత్తం పప్పు అంతా ఇలా యాడ్ చేసుకోవాలండి. పప్పు అనేది మెత్తగా ఉడకాలి, ఎక్కడ పులుకులు లేకుండా ఉడకాలండి. ఇందులోకి సరిపడన్ని వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకోవచ్చండి. సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఒకసారి సాల్ట్ అయ్యాని చూసుకొని ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ సరిపోకపోతే వేసుకుందాము. మరియు సాంబార్ పొడి అండి, ఇంట్లోనే తయారు చేసుకోవడం బెస్ట్ అండి. ఇంట్లోనే హోమ్మేడ్ సాంబార్ పొడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ కూడా వేయట్లేదు, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అండి. మీకు నచ్చినట్టయితే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అండి. అంతే అండి, కొత్తిమీర వేసుకొని కొంచెం తెరలనిస్తే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.